హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన 7 నియమాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు మంచి గడియలు చూసుకొని బయలుదేరుతూ ఉంటాం. అయితే కొన్ని నియమాలను పాటిస్తే గనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటోది, మనం ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మనం చేసే ప్రయాణంలో ఏ విధమైన ఆటంకాలు రాకూడదంటే దేవుడి గదిలో నెయ్యి దీపం వెలిగించి నమస్కరించాలి. 2, బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో కొట్లాటలు, దెబ్బలాటలు ఉండకూడదు. ఇలా ఉంటే మన చుట్టూ నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 3, బయటకు వెళ్ళేటప్పుడు అశుభం పలికే మాటలు మాట్లాడకూడదు. ఇది కూడా మనం చేసే పనుల మీద ఒక విధమైన నెగెటివ్ వైబ్రేషన్‌ని కలుగజేస్తుంది. 4, ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి లోపలికి రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే అది ఒక రకమైన టెన్షన్‌కి గురి చేసి మరింత స్ట్రెస్ కలుగజేస్తుంది. 5వది, బయటకు వెళ్ళే ముందు కుడికాలు ముందు బయటకు పెట్టి వెళ్ళేలా చూడాలి. ఇది ఒక రకమైన మంచి భావనకు కారణం అవుతుంది. 6, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పక్షులకు లేదా జంతువులకు కాస్త ఆహారం పెట్టి వెళ్తే చాలా మంచిది. 7వది, ఇక మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం కనుక ఉంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మీ ప్రయాణం చేయడం మంచిది. ఇది ఒక రకమైన మంచి భావనకు కారణమవుతుంది. అయితే అత్యవసర సమయంలో మీరు వీటిని చేయవచ్చు లేదా చేయక్కర్లేదు. మీరు చేయనంత మాత్రాన, పాటించినంత మాత్రాన దేవుడు ఏమి శపించడు. కానీ ఇలా చేస్తే మనసుకు ఆహ్లాదంగా ఉండటంతో పాటు మనలో ఒక నూతన ఉత్తేజం ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనం చేయాలనుకునే పని ఇంకా బాగా చేస్తాం. తద్వారా అది సక్సెస్ అయ్యే అవకాశాలుగా ఎక్కువగా మారుతూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.